కార్యక్రమాన్ని మన నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అన్న జగదీష్ అన్న గారు మాట్లాడాలని కోరుతాను. గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని కోరుతాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్గొండలో ఏర్పాటు చేసిన సభకు అధ్యక్ష వహిస్తున్న మిత్రులు నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, కార్యక్రమ అతిథులు, పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, కార్యక్రమంలో హాజరైన మిత్రులు, సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ఎన్నికల్లో ఏం చేయాలి, ఏం చేస్తే మనకు లాభం అవుతుందనే విషయాలన్నీ వివరించడానికి పెద్దలు కేటీఆర్ గారు రావడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించి మిత్రులు దయచేసి ఎవరు లేవద్దు ప్లీజ్. ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన ఇప్పటికీ అభ్యర్థుల గుణగణాలు ఏందనేది. బీజేపీ అభ్యర్థి ఉన్నాడు కానీ ఆ అభ్యర్థి ఎవరికి తెలియదు. ఆయనకు గొంతు ఉన్నదా లేదా, మాట వస్తుందా లేదా కూడా తెలియదు. మనం ఎవరు ఎన్నడూ వినలేదు. రాకేష్ పుట్టక ముందు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఆ బీజేపీలో ఉన్నాడు. ఓట్లు వచ్చినాడు, పోటీ చేస్తాడు, మళ్ళీ పోతే మళ్ళీ 5 ఏళ్ల తర్వాతనే వస్తాడు తప్ప ప్రజలకు ఇప్పుడు కనపడాడు. ప్రజల మాటలు ఇప్పుడు వినిపించాడు. ప్రజల కొరకు పనిచేసిన అలవాటు కూడా లేదు. ఇక ఇంకొక అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఏమో తనకున్న గొంతును తన సొంత అవసరాలకు వినియోగించుకోవడానికి, అవతల వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి బూతులు మాట్లాడడం తప్ప, రాకేష్ రెడ్డి మాట్లాడితే మీరు విన్నరు అర్ధగంటగా ఒక అక్షరం కూడా ఎక్కడ కూడా ఒక తప్పు మాట కానీ ఇంకోటి కానీ అభ్యంతరకరమైన మాట కూడా లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడితే ఒక్కటైనా వినడానికి కావాల్సిన మాట ఉంటుందా లేదా ఒకసారి